మీ కార్లోనే 2 రోజుల క్రితం ఐఏఎస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ దొంగిలించుకుని వెళ్లారు కాబట్టి మీరేనని కన్ఫర్మ్ అవుతుంది. ఎవరు చేయమంటే చేశారు? మేడం నాకేం తెలియదు మేడం. కార్ ఇక్కడ పెట్టి వెళ్ళిపోయినంత మాత్రాన తెలీదంటే సరిపోదు. నిజమే చెప్తున్నాను సార్. ఇంటి దగ్గర పార్క్ చేసిన కారుని ఎవరో దొంగలు ఎత్తుకెళ్లారు సార్. లాస్ట్ వీక్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను సార్. ఈయన చెప్పేది నిజమా సార్? అవును మేడం. వీళ్ళ ఇంటి దగ్గర గానీ ఆ పరిసరాల్లో గానీ సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ఎవరనేది ఇంకా తెలియలేదు మేడం. అంటే ఆ డేట్ లో క్వశ్చన్ పేపర్స్ నా దగ్గరకు వస్తాయని తెలుసుకుని ప్రీ ప్లాన్డ్ గా వారం ముందే కార్ దొంగలించారు. ఎక్కడా దొరకకుండా అంత పగడ్బందీగా ప్లాన్ చేసి కార్ ని ఇక్కడెందుకు వదిలేశారు? మీ కార్ కండిషన్ లోనే ఉందా? అప్పుడప్పుడు సడన్ గా ఆగిపోతుంది మేడం. షెడ్డుకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. వర్క్ బిజీలో వదిలేశాను మేడం. మీ బిజీయే మాకు అసలు నేరస్తుని పట్టుకోవడానికి క్లూ ఇచ్చింది. సార్, ఫింగర్ ప్రింట్స్ తప్పకుండా ఉంటాయి, తీయండి. అలాగే మేడం. మేడం ఉన్నా మేడం. ఎస్. అలాగే గంగాధర్ గారి వేలు ముద్రలు కూడా తీసుకోండి. మేడం అసలు దొంగ దొరికే వరకు ఎవరిని అనుమానించకుండా ఉండలేం సార్. సహకరించండి, తప్పదు. ఓకే మేడం. సార్, నాకు రిపోర్ట్స్ ఫాస్ట్ గా రావాలి. ఓకే మేడం. శ్వేత, కనకం గారి ఇంట్లో కూడా డ్రైవర్ దగ్గర నుంచి అందరి ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయమన్నాను. చేసావా? వీళ్ళ చేత చేయించాను మేడం. చూడండి మరి ఎవరిది మ్యాచ్ అవుతుందో. అలాగే మేడం. శ్వేత, నువ్వు ఫాలో చేయి. నాకు త్వరగా ఎవరన్నది తెలియాలి. ఓకే మేడం. ఇదంతా అన్ని విధాలా మనల్ని నష్టపరచాలని చేస్తున్నారు. నిన్ను డైరెక్ట్ గా ఎదుర్కోలేక శుభును ఎంచుకున్నట్టు అనిపిస్తుందమ్మా. మనకి మన శత్రువుల మీద అనుమానం ఉన్నా ఆధారాలు దొరికే వరకు, ఎవరన్నది తెలిసే వరకు ఏం చేయలేం. తెలుస్తుందండి. అబద్ధం కొన్నేళ్లే రాజ్యం వెళ్తుంది. చివరికి గెలిచేది నిజమే. DNA రిపోర్ట్స్ లోనూ అదే తెలుస్తుంది. కావాలని పేపర్ లీక్ చేయించి ఇరికించింది ఎవరు అన్నది కూడా తేలుతుంది. అసలు దోషుల్ని పట్టించే వరకు నిద్రపోను. వదినా, సుబ్బుని డిశ్చార్జ్ చేశారు సుష్మిత? చేశారు వదినా. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. బాధపడకమ్మా, నిర్దోషిగానే విడుదలవుతాడు. రేపు కోర్టుకి తీసుకెళ్తారంట. రేపా? అవును వదినా. ఆ ఎస్ఐ చెప్పారు, ఒక్క సాక్ష్యం కూడా లేదు, శిక్ష పడకుండా తప్పించుకోలేడు, కలెక్టర్ గారి గతంతే అంటూ చాలా హేళనగా మాట్లాడాడు వదినా. ఆ ఎస్ఐ కూడా దోషుల తాలూకేమోనని అనిపిస్తుంది వదినా. రేపే అంటే ఎలా చిన్నక్క? ఎవరు చేశారో కనిపెట్టడానికి ఒక్క క్లూ కూడా లేదే. నీకు త్వరగా శిక్ష వేయించడానికే ఇంత త్వరగా కోర్టు కూడా తీసుకెళ్తున్నారు. ఎవరు? ఎవరైనా కాని ధర్మానికి శిక్ష పడనివ్వను. సుష్మిత, నా తమ్ముడికి శిక్ష పడనివ్వను.
శ్వేత, అనుమానితల ఫింగర్ ప్రింట్స్ సేకరించారు కదా, ఏమైంది? ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి మేడం. ఎవరు? మీరు ఆ రోజు కనకం గారి డ్రైవర్ రఘు ఫింగర్ ప్రింట్స్ తీసుకోమన్నారుగా మేడం, అదే యూజ్ అయింది. అతనే మేడం. ఎస్, దొరికాడండి. పట్టుకుందాం అక్షర. ఎక్కడున్నాడో తెలిసిందా శ్వేత? అడ్రస్ ఇంకా ఫైండ్ అవుట్ అవ్వలేదు మేడం. ఆధార్ అడ్రస్ లో లేడు. టీవీలో వేయించమంటారా? ఆహా, వద్దు శ్వేత. అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయే అవకాశం ఉంది. రేపే సుబ్బుని కోర్టుకి తీసుకెళ్తున్నారు. మన దగ్గర అంత టైం లేదు. దీన్ని పబ్లిక్ చేయొద్దు. అబద్ధాలు చెప్పడం మాత్రం తెలిసే. తెలీదు మేడం. కొడతారేంటి మేడం? మాట్లాడకు. నీకు పిల్లలే లేరని తెలుసు, నీకంతా తెలుసని కూడా మాకు తెలుసు. రఘు ఎక్కడున్నాడో చెప్పు. నిజంగా తెలీదు మేడం. మేడం, వచ్చింది నీకోసమే. ఇక్కడ తిన్నా ఆ ఒక్క చెంపదెబ్బతో చెప్పేస్తావా? స్టేషన్కి వెళ్ళి 4 లాఠీలు విరిగాక చెప్తావా? తీసుకెళ్ళమంటారా మేడం? మరీ ఎక్కువ బలవంతం పెట్టకూడదు కదా. తీసుకుని వెళ్ళండి. లేడీ కానిస్టేబుల్ కి అప్పచెప్పండి. 4 ఉన్నారు మేడం. ఓ, ఇంకే 4కి 4 లాటరీలు ఇచ్చేయండి. ఆయన చెప్పినట్టు 4 విరుగుతాయి. తీసుకుని వెళ్ళండి. కానిస్టేబుల్, వద్దు మేడం, వద్దు. చెప్పేస్తాను మేడం. దుబాయ్కి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాడు మేడం. ఇప్పుడెక్కడున్నాడో అడుగు. ఆ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు మేడం. నీకు నేను ఎలా కనబడుతున్నాను? నిజంగా మేడం, నెంబర్ మార్చేస్తూ ఉంటాడు, అందుకే తీసుకోను మేడం. అందులో లేదు మేడం. నెంబర్ చెప్పండి. నెంబర్ లేదు, అసలు తీసుకోరన్నా. అదే నీ నాటకాలు నా దగ్గర ఆడుకో. ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టు మీ ఆయనకు చెప్తున్నా. చెప్పను మేడం. తీసుకెళ్ళమంటారు మేడం? వద్దు మేడం, చెప్తాను మేడం. వెళ్ళి చేస్తానన్నాను కదా, అప్పుడే చేసిందేంటి? రత్నం, ఏంటే? ఎక్కడున్నావయ్యా? ఓ, సస్పెండ్ అయిన కలెక్టర్ గారు ఏంటి ఇలా వచ్చారు? మీకు చిప్పకూడు తినే రోజొచ్చింది కనకం గారు. దగ్గరుండి తీసుకెళ్దామని. ఏం మాట్లాడుతున్నావు? నా ఫింగర్ ప్రింట్స్ తీసుకెళ్లారు కదా. దొరికిన దొంగలు మీరు. దొరలా తిరుగుతున్న అసలు దొంగ దొరికారు మేడం. వాట్ యు మీన్? ఎలా తప్పించుకోవాలో తెలియక ఇంకా నన్నే ఇరికించాలని చూస్తున్నారా? పాపం మీరు టీవీ చూడలేదనుకుంటా, తెగ నటించేస్తున్నారు. మీ నమ్మిన బంటు అదే. ఇదంతా మీరు వెనకాలండి చేయించిన మీ డ్రైవర్ రఘుని పట్టుకున్నాం. ఎవరిని ఎవరిరికించారో మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాడు. నో, అంత అబద్ధం. అసలు ఆ రఘు ఎవరో నాకు తెలీదు. కనకం గారు, మీ డ్రైవర్ అని చెప్పా, మీరు వినలేదనుకుంటా. అతని ఫింగర్ ప్రింట్స్ కూడా మీ ఇంటి దగ్గరే తీసుకున్నారు. అప్పుడు నేను కూడా ఉన్నాను మేడం. విన్నారుగా సాక్ష్యం. తెలీదు అని చెప్తున్నారు.
మళ్ళీ ఇంకో అబద్ధం. ఆహ్, అంతమంది స్టాఫ్ లో మర్చిపోయాను. అయితే నేనే చేయించానని నింద నా మీద వేస్తారా? నింద కాదు, నిజం మొత్తం చెప్పాడు. కాదు, అబద్ధం. వాడలా చెప్పడు. చెప్పడా? బాగా ఆలోచించుకొని చెప్పండి. వాడని మాత్రమే తెలుసుంటుంది. వాడి పాటికి దుబాయ్ ఫ్లైట్ ఎక్కేసుంటాడు. పట్టుకునే ఛాన్సే లేదు. చెప్పండి. అబద్ధం చెప్పడు అంటే నిజమే చెప్తాడనే కదా? అవును. బ్రేకింగ్ న్యూస్ వస్తుంది కదా? ఎస్ మేడం. ఓకే. ఐఏఎస్ ఎగ్జామ్ పేపర్ లీక్ కేసులో అసలు నిందితుడు రఘుని కలెక్టర్ అక్షర పట్టుకున్నారు. దీని వెనుక మాజీ మంత్రి కనకం గారి హస్తం ఉన్నట్లు నిందితుడు రఘు వెల్లడించాడు. వారంలోపు నిందితులను పట్టుకుంటానన్న కలెక్టర్ అక్షర గారు వారి మాటను నిలబెట్టుకున్నారు. సుబ్బుని నిర్దోషిగా విడుదల చేశారు. నిజాలే కదా? అది నిజమేంటో అందరికి అర్థమైంది మేడం. ఎందుకు చేశారో కూడా కలెక్టర్ గారు చెప్పారు. ఆ రఘు కూడా చెప్పారు. సో కనకం గారు మీరే అని తేలిపోయింది. ఇంకేం చెప్పలేరు. సో ఇక మీరే చెప్పాలి. ఏంటండి ఇంకా ఖాళీ చేయలేదు? కూల్చడానికి జేసీబీ వస్తుంది. ఏంటక్కాయ్, రెస్టారెంట్ కూల్చేస్తున్నారంటగా? ఆ ఊరంతా మీ గురించి, మీ కోడలు గురించి అనుకుంటున్నారు. పేపర్ లీక్ చేసిన దుర్మార్గురాలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అయిన వాళ్ల కోసమే అక్రమాలు చేస్తోంది అక్షర. మేకతోలు కప్పుకున్న మేకవన్నె పులి అది ఇది అని చాలా అంటున్నారులే. వినే ఉంటారులేవయ్యా. ఏమండి, ఎప్పుడు కొలుస్తున్నారు మీరు? వస్తున్నారండి. ఏమయ్యా, ఈ మధ్యనే కొత్తగా పెట్టారనుకుంటయ్యా. కొన్ని రోజులు కూడా కాకుండానే పోతుంది. ఎక్కడికి పోదు, ఎక్కడికి పోదు, ఎక్కడికి పోదు. అమ్మా అక్షర, కంగారు పడకండి అత్తయ్య గారు. మాటిచ్చాను కదా, ఒక్క ఇటుక రాయి కూడా తీయలేరు. అబ్బాబ్బాబ్బా సార్, ఇలానే వీళ్ళు మొండికేస్తారు సార్. వీళ్లతో మాటలేంటి, బయటికి తోసేసి కూల్ చేయండి. కూల్చడానికి పర్మిషన్ మీరిచ్చారా? గవర్నమెంట్ ఇచ్చిందిగా. మరి గవర్నమెంట్ ఏమిచ్చిందో చూడండి. చెప్పండి. రోడ్ ఎక్స్టెన్షన్ క్యాన్సిల్ చేసినట్టు కొత్త జీవో మేడం. సో కూలుస్తారా? లేదు మేడం, కూల్చే అధికారం ఎవరికీ లేదు. ఇది మాకు తెలియకొచ్చాం. సారీ మేడం. ఏంటి మిస్టర్ భూపతి, ఇంకా మింగుడు పడట్లేదా? ఫుల్ డిసప్పాయింట్మెంటా? ఇంకా మీరు సంతోషించే విషయాలు ఏంటంటే, మా తమ్ముడు జైలు నుండి నిర్దోషిగా బయటికి వచ్చేశాడు. నా పవర్స్ కూడా నాకొచ్చేశాయి. కనకవత్తయ్య, మిమ్మల్ని ఇలా చూస్తాననుకోలేదత్తయ్యా. నేను మాత్రం అనుకున్నానా? ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను శృతి. నా ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో
ఏనాడు ఇలా కటకటాల వెనక ఉన్నదే లేదు. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాను శృతి, భరించలేకపోతున్నాను. ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తానత్తయ్యా, ఎలాగైనా మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. ఈ మాట నిజమవ్వాలి, లేదంటే నా రాజకీయ జీవితానికి మనుగడ ఉండదు. జైల్లో పడేయించానని ఆ అక్షర విర్రవీగుతుంది. అలా జరగకూడదు శృతి. నేను వెంటనే బయటికి రావాలి. నా ప్రయత్నం ఇప్పుడే మొదలు పెడతానత్తయ్యా. నిన్ను చాలాసార్లు బయటికి తీసుకొచ్చాను కదా, అది దృష్టిలో ఉంచుకొని గట్టిగా ప్రయత్నించు. తప్పకుండా అత్తయ్యా. నాకు మీరు చేసిన సాయం ఎలా మర్చిపోతాను? నిజంగా అసలు నువ్వు దొరుకుతావని అనుకోలేదత్తయ్యా. నేను ఆ రఘుగాడు దొరకలేదని అనుకున్నాను. దుబాయ్ ఫ్లైట్ ఎక్కుంటాడని హోప్లో వాగి దొరికిపోయాను. అసలు అక్షర అంతే అత్తయ్యా, ఎరవేసి వల్లో పడేస్తుంది. నువ్వు మళ్ళీ గుర్తు చేసి గుచ్చకే. నన్ను ముందు బయటికి తెచ్చే చూడు. ఇప్పుడిప్పుడే పార్టీలో సీటిచ్చే ఆలోచనల వరకు తీసుకొచ్చాను. దీంతో అది పోయేలా ఉంది. అసలు నా గురించి ఏమనుకుంటున్నారో ఏంటో కూడా తెలియట్లేదు. అలా ఏం జరగదత్తయ్యా, మీరేం కంగారు పడకండి. మే హూనా, బయటికి తీసుకొస్తాను కదా, అన్నీ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? ధైర్యంగా ఉండత్తయ్యా. వెళ్ళొస్తాను. విడిపించేటట్టే రావాలి. షూర్ అత్తయ్యా. బాయ్. పెట్టండి. వడ్డించేది కూడా మేమేనారా చిన్ని? ఎస్ డాడీ, ఈరోజు ఉమెన్స్ డే, టోటల్ రెస్ట్ డే. ఓకే ఓకే, ఇంత చేసిన వాళ్ళము ఇంత చేయలేమా? అరవింద్ వంటకాల్ని తింటూ ఆస్వాదిస్తూ మైమర్చిపోండి. తమ్ముడు కానివ్వండి. చిన్ని ఆకు. గారు బాలేదా? ఏమ్మా? బాగుందిరా అరవిందా. చెప్పానా? చూస్తారే, కానివ్వండి. చూస్తుంటే సరిపోక మళ్ళీ వండేలానే ఉంది తమ్ముడు. ఏంటమ్మా, ఉప్పు లేదు, కారం లేదు, అస్సలు బాలేదు కదా. బాగుందన్నారే. అమ్మయ్యా, మేమైతే తినలేదు. అమ్మయ్యా. ఏంటమ్మా? అదే ఉంది అరవిందా, సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. కానీ వీటిని వండటానికి నువ్వు పడిన కష్టాన్ని బాలేదని ఒక్క మాట చెప్పేస్తే ఇదంతా వృధా అయిపోతుంది కదా. అలానే తినేస్తారా? మా మీద ప్రేమతో చేశారు, సర్దుకుపోతాం. కానీ మిమ్మల్ని బాధ పెట్టలేం కదండి. అవును అరవిందా, మీరు వండారని కాదు, ప్రతి భార్య తన భర్తకి పిల్లలకి వండి వడ్డించినప్పుడు కొంచెం బావుందని చెప్తే చాలు, ఆ భార్య ఎంతో ఆనందపడిపోతుంది. కానీ కొంతమంది రోజు బాగా వండి ఒక పూట కొంచెం బాగోకపోయినా కాస్త ఉప్పు తగ్గినా కూడా గొడవ పెట్టుకుంటారు. పోన్లే అని సర్దుకుపోయి బావుంది అంటే
వాళ్ళు పడిన కష్టం అంతా మర్చిపోతారు. కానీ నొచ్చుకునేలా అంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. పొరపాట్లు ఎవరు చేయరు? భార్య కూడా అంతే కదా. ఆ తక్కువైంది వేసుకుంటే ఏ గొడవ లేకుండా ఎంతో హ్యాపీగా ఉండొచ్చు. ఇది కూడా దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రేమతో అర్థం చేసుకోవాలి. ఆ ప్రేమకు మించిన రుచి వేరొకటి ఉండదు. బాధ పెట్టకూడదు. అవునమ్మా, నిజమే. ఇన్ని రోజులు మేము ఒక్కోసారి అనేసేవాళ్ళం. మీరిప్పుడు బాగోలేదు అని అనుంటే నిజంగానే బాధపడేవాణ్ణి. ఆ బాధేంటో నాకిప్పుడు అర్థమైంది. ఇక నుండి ఏది తక్కువైనా మేము సర్దుకుపోతాం. ఇంటి పని ఏముందులే అనుకునే మాకు మీ పనులు ఎంత కష్టమో ఇవాళ మాకు తెలిసొచ్చింది. ఇక నుండి మిమ్మల్ని ఏమీ అనం. నిజంగా మీ ఆడవాళ్లకు మా జోహార్లు. కుటుంబంలో ఎవరు ఎక్కువ కాదండి, అందరూ సమానమే. మరి మీరు వింటారా? మేడం, అది కష్టమే. మీ కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం ఉంటుంది డాక్టర్. ప్లీజ్ మ్యాచ్ అయిపోయేలా చేసేయండి. అలా చేయలేమండి. ప్రతిఫలం ఉంటుందంటున్నారు కాబట్టి మీరు ఓకే అంటే ఒకటి చేయొచ్చు. ఓకేనా? ఆప్షన్ ఉంది అంటే నో అంటామా? చెప్పండి డాక్టర్, ఏంటది? జాగ్రత్తగా వినండి. ఇది ఓకే. రెస్టారెంట్ సరుకుల బిల్లు ఒకటనుకుంటే 10,000 బిల్లు వచ్చింది. రేట్లు అలా పెరిగిపోతుంటే వాళ్ళేం చేస్తారు? రే దుర్గా, అమ్మకి ఎలా ఉందిరా? ట్రీట్మెంట్ జరుగుతుందనా? ఎలా జరిగింది దుర్గా? తెలియదు వదినా. నేను చూసేసరికి అమ్మ యాక్సిడెంట్ అయి రోడ్ మీద పడి ఉన్నారు. కారు గుద్దేసి వెళ్ళిపోయిందని అక్కడున్నతను చెప్పాడు. కార్ నెంబర్ చూసారంట? అడగలేదు వదినా. కంగారులో అమ్మని తీసుకుని వచ్చేసాను. కావాలనే చేసుంటారు అక్షర. పిల్లల్ని నేను తీసుకెళ్లినా అమ్మకి ఇలా జరుగుండేది కాదు. అత్తగారికి ఏం కాదండి, ఏం కాదు. డాక్టర్, మా అమ్మగారికి ఎలా ఉంది? డేంజర్ ఏం లేదండి. తలకి చిన్నపాటి గాయమే అయింది. సడన్ గా జరగడం వల్ల షాక్ కు గురై స్పృహ కోల్పోయినట్టున్నారు. కాసేపట్లో స్పృహలోకి వస్తారు. ఇంటికి తీసుకెళ్లొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. మేము వెళ్ళి చూడొచ్చా? వెళ్ళి చూడండి మేడం. పద. తలుపు తీయమ్మా. అమ్మా, ఏం చేస్తున్నావు? అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, తలుపు తీయమ్మా. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పే. అమ్మా, తలుపు తీయమ్మా. మీ కాళ్ళు పట్టుకుంటాను, క్షమించండి అత్తయ్య. ఎందుకమ్మా ఈ విషయం మీ అమ్మకు తెలిసి నన్ను లేపేసే ప్లాన్ వేయడానికా? ఈ కాళ్ళు వేళ్లు పట్టుకుని బ్రతిమాలే ప్రోగ్రాం పెట్టుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వాణ్ణి మర్చిపో. అమ్మా, అమ్మా, తలుపు తీయమ్మా. అలా మాట్లాడకండి అత్తయ్య. ఇలానే మాట్లాడతాను. ముందు నన్ను అత్తయ్య అని పిలవకు. కోడలుగా నీకిక్కడ స్థానం లేదు. ఎలాగైతే వచ్చావో అలాగే మీ ఇంటికి వెళ్ళు. మీ అమ్మ నీకు నచ్చిన సంబంధం చేస్తుంది. నాకు నచ్చిన నా మేనకోడలతో నా కొడుక్కి పెళ్లి చేస్తాను. పో ఇక్కడి నుంచి. అమ్మ, తను ఎక్కడికి వెళ్ళదు. అమ్మా, తలుపు తీయమ్మా. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, అలా చేయకండి. అమ్మా, అమ్మా, తలుపు తీస్తావా లేదా? తీస్తా. మనకు ఆ చావు అవసరం లేదురా నాయనో.
ఈ పెళ్లి ఎంతటితో పెటాకులు అంతే. అమ్మా అమ్మా నడపి. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. సుబ్బు అమ్మా అమ్మా తలుపు తీయమ్మా. అత్తయ్య ప్లీజ్ పోవే. అత్తయ్య తలుపు తెరవండి అత్తయ్య. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య తలుపు తెరవండి అత్తయ్య. సుబ్బు అమ్మా 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 తలుపు తీయమ్మా. ప్లీజ్ అత్తయ్య తలుపు తెరవండి అత్తయ్య. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య తలుపు తెరవండి అత్తయ్య. సుబ్బు అమ్మా తలుపు తీయమ్మా. వాడికి ఇంకో పెళ్లి చేసేదే ఎవ్వరూ ఆపలేరు. నాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు మీ నాన్నకు కూడా చెప్పకుండా నేను పెళ్లి చేస్తానురా నీకు. అమ్మా అమ్మా ఏం మాట్లాడుతున్నావు? అమ్మ నీకు అర్థమవుతుందా? అమ్మ డోర్ తీ. పిన్ని అక్క అక్క తలుపు తీయండి పిన్ని. ఎందుకొచ్చారు? మాట్లాడడానికి. ఏం అవసరం లేదు, వెళ్ళు. తీస్తారా? తలుపు బద్దలు కొట్టనా? అక్క బావా అక్క బావా సుబ్బు అక్క పద. సుస్మిత సుబ్బు మిమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు తమ్ముడు. అసలు నా కొడుకు విషయంలో మీ జోక్యం ఏంటి? అసలు మీ ప్రాబ్లం ఏంటి పిన్ని? ప్రేమించి పెళ్లి చేసుకున్నారనా, లేదా ఆ పెళ్లి నేను చేశానని చెప్పా? నాకు చెప్పకుండా చేశారు. ఇలా చేస్తారని చెప్పలేదు. ఇప్పుడు మాత్రం ఒప్పుకుంటానని ఎలా వచ్చారు? ఎప్పటికైనా ఇలానే ఉంటాను. పిన్ని, మీ కోపం మీకు చెప్పకుండా వీళ్ళ పెళ్లి చేశామనే కదా. దానికి మిమ్మల్ని క్షమాపణ కూడా అడిగాం. మళ్ళీ అడుగుతున్నాను, పెద్ద మనసు చేసుకొని క్షమించండి. వీళ్ళని విడదీయకండి. జరిగేది అదే. వాడికి ఈ రోజే మా అన్న కూతురుతో పెళ్లి చేస్తాను. పిన్ని, మీరు చేస్తుంది తప్పు. బతిమాలుకుంటున్నాను, ఆ తప్పు చేయకండి. మీకు తప్పేమో, నాకు కాదు. ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మకు అప్పగించండి. వెళ్ళండి. ఇదే మీ చివరి మాట? అవును, నా ఇష్ట ప్రకారమే నా కొడుక్కి పెళ్లి జరుగుతుంది. వాణ్ణి చంపుకోవడానికి కాదు కనింది. సుబ్బు మీద ఈగ వాలకుండా చూసుకునే బాధ్యత మాది. ఈ మాటల్ని నేను వినను. పిన్ని, మళ్ళీ అడుగుతున్నాను, ఇదే మీ చివరి మాట? అవును అవును. మీరెవరు వాడికి పెళ్లి చేయడానికి? నేనే చెయ్యాలి. ఇది కొడుకు మీద ప్రేమ చూపిస్తున్నట్టు లేదండి, మీ పంతం నెగ్గించుకోవడానికే చేస్తున్నట్టుంది. ఏమన్నా అనుకోండి, వాడి మరదలతోటే వాడికి పెళ్లి చేసేది. చేస్తా. పిన్ని, చివరిసారిగా అడుగుతున్నాను, ఇదే మీ చివరి మాట? నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఇదే నా మాట. ఎగ్గొట్టడానికి ఛాన్స్ లేదండి, వచ్చే తీరాలి. ఏవయ్యా, అంత బిల్డప్ ఇచ్చిన ఆ డాక్టర్ ఫోన్ కూడా పని చేయకుండా పెట్టుకున్నాడంటే మనల్ని ముంచేసినట్టేగా మీ అమ్మతోడు. ఆలోచిస్తే అలాగే ఉంది. ఆస్తంతా వచ్చేస్తుంది, హాయిగా బతకచ్చు అనుకుంటే ఇలా చేశాడేంటి?
మన మొహాలికి అడుక్కు తినే రాత రాసి పెట్టినప్పుడు హాయిగా బతికేది కూడా ఉంటుందా? ఆ తెలుస్తుంది కదా. మేడం పిలుస్తున్నారు, రండి. అయ్యో పిలుస్తున్నారనుకుంటా. పద, నువ్వు వారసుడివే కాదన్నది వినేసి కారు తాళాలు కూడా లాగేసుకుంటారు. కోలి నడుకన పోదాం. పోదాం. వీళ్ల దగ్గరేదో లాగొచ్చు అనుకుంటే వీళ్లకే గతి లేకుండా పోయేట్టుందిగా. చివరికి ఆకులు నాకే వాళ్ల మూతులు నాకడానికి చేరినట్టుంది. కర్మ కర్మ. ఛే! ప్రొసీడ్. యువర్ ఆనర్, వీరి డిఎన్ఏ రిపోర్ట్ సబ్మిట్ చేశాం. అందులో పొందుపరిచిన వివరాల ఆధారంగా తమరు తీర్పు ఇవ్వాల్సిందిగా సవినీయంగా కోరుతున్నాము. జడ్జి గారు, ఇది నిజం కాదు, అబద్ధం. డిఎన్ఏ రిపోర్ట్స్ చెప్తున్నాయి బుజ్జమ్మ గారు. వీటికి మించిన ఎవిడెన్స్ మరొకటి ఉండదు. చెప్పింది శిరసావహించలే గాని వాదనలు ఆడకూడదు. ఇదైనా మీరడిగిందే కదా. అబ్బా, ఇంకా అబద్ధం అంటే ఎలా అక్కాయి? లేదు జడ్జి గారు, వీళ్ళు మ్యానిపులేట్ చేసి రిపోర్ట్ మార్పించారు. రామరామా, మీకు అనుకూలంగా వచ్చుంటే ఇదే మాట మేమంటే మీరు ఒప్పుకుంటారా అండి? మీ అమ్మ తోడు. చూస్తుంటే అసలు మీరు మ్యానిపులేట్ చేసి మీకు అనుకూలంగా రిపోర్ట్స్ తారుమారై వస్తాయన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టున్నారు. వాళ్ళు చాలా నిబద్ధతతో ఉంటారు కదా. చివరికి ఇలా బెడిసి కొడుతుందని మీరు అస్సలు అనుకుని ఉండరు. అవి మీ బుద్ధులు. జడ్జి గారు, ఏంటి సార్ ఇది? ఎప్పుడు మేం తెచ్చిన సాక్ష్యాలనే తప్పుడు సాక్ష్యాలను తోసిపుచ్చి వాళ్ళ సాక్ష్యాల్ని నమ్మించడానికి గొడవ పడేవారు. ఇప్పుడు డిఎన్ఏ లాంటి పేరు పెట్టలేని ప్రతిష్టాత్మకమైన ఆ రిపోర్ట్సే నేను దేవరాజ్ గారి కొడుకునని చెప్తున్నా నమ్మనంటే ఎలా జడ్జి గారు? చూడండి, బాధ్యతాయుతమైన వృత్తిలో మీరున్నారు. అనుమానాలకు తావులేని రిపోర్ట్స్ గురించి మీరు మాట్లాడకూడదు. యువర్ ఆనర్, నమ్మకం ఉంది కాబట్టే నేనే ఆ టెస్టులు కోరాను. కానీ ఇప్పుడు అమ్ముడు పోయారు అన్న నమ్మకం కలిగి అడుగుతున్నాను. ఆ వ్యక్తుల్ని అంటున్నానే కానీ ఆ వ్యవస్థని అగౌరవపరచడం లేదు మై లార్డ్. అధికారుల పర్యవేక్షణలో ఈ టెస్ట్ జరగలేదా? మేమందరం అక్కడే ఉన్నాం యువర్ ఆనర్. మా అందరి పర్యవేక్షణలోనే, వీడియో కవరేజ్లోనే జరిగింది. తారుమారయ్యే ఛాన్సే లేదు. విన్నారు కదా? ఇలా అంటున్నానని ఏమనుకోకండి. ఎక్కడో ఏదో జరిగింది యువర్ ఆనర్. కోర్టుకు కావలసింది సాక్ష్యాలు, అనుమానాలు కావు అక్షర్ గారు. డిఎన్ఏ మ్యాచ్ అయింది. దేవరాజు గారి వీలునామా ప్రకారం భూపతి గారు వారసులవుతారు. చింపురు చుట్టదాని చెవలెరకన చుట్టదాని చేతులెక్కి పెట్టిదాని
బైక్ మీద రారు బాబా నీ నటాన్ని కాదు బాబో పలసర బైక్ మీద రారు బాబా. ఈ విజయపు ఆనందం ఎంత ఎగిరినా తనివి తీరట్లేదబ్బా మీ అమ్మతోడు. కాస్త ఆయాసం తగ్గనివే, మళ్ళీ కుమ్మి కుమ్మి పారేద్దాం. అవును భూపతి గారు, తగ్గేదే లేదు. ఆ భూపతి గారు, ఈ ఆనంద సమయంలో నాకిస్తానన్నది కూడా ఇచ్చేస్తే నాకింకా ఆనందంగా ఉంటుందండి. నువ్వేం చేసావని ఇవ్వాలమ్మా? చెప్పాలంటే నువ్వే మాకివ్వాలి. అదేంటండి, ప్రసాద్ డాక్టర్ మన వైపు మొగ్గడానికి వీరేంద్రతో నేను ముందు మాట్లాడి బీజం వేయబట్టే కదా ఇదంతా జరిగింది. అది కూడా కరెక్టే కదా జాను. అయినా నువ్వు మాకివ్వాల్సింది మాఫీ చేసేసావు శృతమ్మా. థ్యాంక్ యూ సో మచ్ భూపతి గారు. మరి 10 కోట్లు అది కూడా ఇస్తా. మళ్ళీ థ్యాంక్ యూ అండి. ఇచ్చేయండి. అయినా అన్ని కోట్లు ఇంట్లో పెట్టుకోం కదా శృతమ్మా. ఒక మంచి రోజు బ్యాంక్ వెళ్ళి తీసుకొచ్చి ఇస్తాలే. దీనికి మళ్ళీ మంచి రోజు కూడా కావాలా? మీ మంచి మనసు చాలదా భూపతి గారు? నాది మంచి మనసే అయినా ముహూర్త బలం కూడా మంచిదై ఉండాలి శృతమ్మా. ఆ 30 కోట్లు ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వబట్టే నీకు రాలేదు, నీ నుంచి నాకు రాలేదు. అవునవునవును, ఈసారి అన్ని చూసుకొని ఇస్తాము. నువ్వు వెలిగిపోతావు మీ అమ్మతోడు. ఏదోలే, ఇవ్వమనకుండా ఇస్తామనే అంటున్నారుగా, మెల్లగా లాక్కుందాం. ఏమయ్యో, బ్రేక్ అయిపోయింది, మంచి సాంగ్ పెట్టు. ఓకే. ఏమయ్యా, ప్రసాద్ డాక్టర్ వచ్చారు.